వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఏఐటీయూసీలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించిన ఆ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య. గణేష్ మండప నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. గోదావరికని ఏసీపీఎం రమేష్ సూచన. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటాం. ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ వెల్లడి. గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను సందర్శించిన సిపిఎం బృందం. సరిపడ బెడ్లు ఏర్పాటు చేయాలని, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజీ డాక్టర్లను వెంటనే నియమించాలని సిపిఎం నాయకుల డిమాండ్. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ను వెంటనే చదును చేసి గ్రౌండ్ను విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలి. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ధర్మారం మండలం కీలవనపర్తి గ్రామానికి చెందిన ఎం కవిత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గడ్డం పుష్పలత గ్రామ శివారులో 59వ సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమి తన కబ్జాలో ఉందని, తనకు పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అర్హత మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో సోమవారం జరిగిన చేరికల కార్యక్రమంలో సీతారామయ్య పాల్గొని యూనియన్ చేరుతున్న ఏరియా హాస్పిటల్ సిబ్బందికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు, పారామెడికల్ సిబ్బందికి పదోన్నతులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. దీనిపై గుర్తింపు సంఘంగా యాజమాన్యంతో ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో హాస్పిటల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరడం జరిగిందని తెలిపారు. యాజమాన్యం వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. సింగరేణి హాస్పిటల్లో వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఐక్యంగా ఉంటే ఏ సమస్య అయినా పరిష్కారంలో ఏఐటీయూసీ ముందుండి పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏఐటీయూసీలో చేరిన మెడికల్ సిబ్బంది, సీనియర్ స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, శ్రీకాంత్, గోపి, కృష్ణ, రమేష్, శశికాంత్, కిరణ్, సరిత, స్వరూప, రాణిలు ఏఐటీయూసీలో చేరిన సందర్భంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వారికి అభినందనలు తెలిపారు. న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు. ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అది. ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు, ఏదో మనకి ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి ఇది చేస్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు నేను ఎప్పుడో మా ఎల్ఐకి కూడా చెప్పాను. మన హాస్పిటల్లో మనకి మొదటి నుంచి కూడా ఒక సిస్టర్ ఉండేవారు, కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదయా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు, కానీ మన వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు. సరే ఇప్పుడు ముందుకు వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా వారికి ఏఐటీసీ తరఫున అభినందనలు తెలియపరుస్తూ, తర్వాత వారు ఎప్పుడు కూడా
నర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, క్యాడర్ స్కీమ్ మీద వారు ఎందులో ఉన్నా మాట్లాడుతుండేవారు. వచ్చినప్పుడన్నా ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉండాలని మనం క్యాడర్ స్కీమ్ పెట్టాం మన యూనియన్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత. కానీ మీ డిపార్ట్మెంట్ నుంచే, మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే దానిలో వ్యతిరేకించారు. వాళ్ళు ఆఫీసర్ అంటే మళ్ళీ పని ఇంకొకరిని చేయమంటారు, ఆఫీసర్ చేయాలంటే చెప్పాం. ఇప్పుడు జేఎంఓ పోస్టులు ఉన్నాయి, జూనియర్ మైనింగ్ ఆఫీసర్ అని ఉంది. అట్లనే మనకి పిఏ పోస్టులు కూడా, పిఏ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ తర్వాత వాళ్ళకు కూడా జూనియర్ ఆఫీసర్ అని ఇస్తున్నారు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటాయి. ఇవన్నీ వర్క్ చేస్తారు వాళ్ళు. కానీ ఆఫీసర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లోకి, E1 గ్రేడ్లోకి ఇస్తారు. దాన్ని చేయాలని చెప్పేసి మేము పెట్టాం. దాని మీద స్టడీ చేస్తామన్నారు. కానీ ఈ లోపల కోల్ ఇండియాలో ఒక క్యాడర్ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించింది వేశారు. వాళ్ళు ఒక 4-5 నెలల్లో అవి ఒక దీనికి వస్తాయి. మన అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియాది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందామని అన్నారు. అందుకే మేము ఆగాం. సరే, ఆ డైరెక్టర్ గారు పోయాడు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ, అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు. మేము ఇట్లా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాకంటే తక్కువ 7th క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు. దాని మీద కూడా మాట్లాడుతున్నాం. ఏరియా హాస్పిటల్ ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి పోషం, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు దాసరి అనిల్, భాస్కర్, సత్యనారాయణ, విద్యాసాగర్, దాసరి శ్రీనివాస్, రాజు, ఉప్పులేటి తిరుపతి, ఏవిఎస్ ప్రకాష్, జగదీష్, చెప్యాల మహేందర్ రావు, ఎర్రగొల్ల చేరాలు ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సబ్ డివిజన్లోని గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పోలీసులు చెప్పే నిబంధనలు పాటించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ సూచించారు. గోదావరికని పట్టణంలోని రాజలక్ష్మి ఫంక్షన్ హాల్లో గోదావరికని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని 1 టౌన్, గోదావరికని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్ హాసరే మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలన్నారు. మండపం నిర్వహించే ప్రతి ఒక్కరూ పోలీస్, విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దన్నారు. డీజేలకు అస్సలు అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దని సూచించారు. మైక్లో వాడేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే ఉంచాలని, మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని కోరారు. వర్షాలను దృష్టిలో పెట్టుకుని మండపాలను ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తుల తాకిడికి తగినట్లుగా మండపాల దగ్గర ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఇతర మతాలకు వ్యక్తులను కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయటం, పాటలు పాడటం, పాటలు ప్లే చేయటం చేయకూడదన్నారు. గణేష్ మండపాల వద్ద చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా మండపాలకు కర్టెన్స్తో కానీ ఏదైనా రేకులు, ఇతర వస్తువులు అడ్డు పెట్టాలి. లోపలికి జంతువులు కానీ లేదా ఇతర వ్యక్తులు లోపలికి రాకుండా చూసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కదలికలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మండపాల వద్ద భక్తి భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసి కేసులో ఇరుక్కోవద్దని ఏసీపీ హెచ్చరించారు. 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ నిమజ్జనం ఖచ్చితంగా సెప్టెంబర్ 5న జరుపుకోవాలని, మరుసటి రోజున జరుపుకుంటామని అంటే కుదరదని తెలిపారు. నిమజ్జనం రోజున తమ గణేష్ విగ్రహాలను వీలైనంత తొందరగా చౌరస్తా వరకు తీసుకొచ్చి అక్కడి నుండే గోదావరి నదికి తరలించి నిమజ్జనం తర్వాత పూర్తి చేసుకోవాలని కోరారు. రాత్రి 1 గంట వరకు ఉండటం మూలంగా సుందరంగా అలంకరించిన తమ గణపయ్యను చాలా మంది చూసే వీలు లేకుండా పోతుందని తెలిపారు. అందరు కలిసి ఒకే రోజు రామగుండం, గోదావరికని ఈ మున్సిపల్ దాని పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం.
లాస్ట్ టైం అనుకున్నాం కమిటీ నిర్ణయంతో పెద్దలతో అందరితో కలిపి అర్పించేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి 3వ రోజు 4వ రోజు 5వ రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ ఆఖరి రోజు పెద్దలు వేద పండితులు అందరూ కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజు నాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుందని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు. ఈ నిర్ణయం మీద ఎవరికన్నా కొంచెం అసంతృప్తి కానీ లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఇక్కడ ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా, రామగుండం లోపల నిమజ్జనం అంటే ఒక శోభాయాత్ర జరుగుతుంది, ఒకే రోజు జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది, ప్రశాంతంగా జరిగేటట్టు మేము చూస్తాం. కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను లాస్ట్ టైం రవిను శశిధరయ్య గారు ఇంకా అందరితోటి లాస్ట్ టైం అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని వాళ్ళతో ఆర్గ్యూ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలనేటువంటి నిర్ణయం చెప్పించి ఇప్పుడు అయ్యగారితో ప్రకటించడం, ఉత్సవంతో ప్రకటించడం చేయడం జరిగింది. ఒకటి ఒకే రోజు నిమజ్జనం. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్టీపీసీల మిత్రులు కొంతమందికి వాళ్ళకి రకరకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటే ఆ రోజుకు మాత్రం చేయడం జరిగింది. కానీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున చేసేసి ఎవరికి వారే తీసుకొని రావడం వల్ల చూడాల్సిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, జనరల్గా మనం చేసేదంతా భక్తి కొరకు ఒకటి, రెండోది ప్రజల లోపల ఒక రకమైనటువంటి భక్తి భావాన్ని చాలా మంది మిత్రులు చెప్పారు, యూనిటీ అని. మీరు అందరూ కలిసి యూనిటీగా వెళ్తే ఎట్లుంటుంది, 15 రోజు ఒకరు, 12 రోజు ఒకరు, 11 రోజు పోతే ఉంటే ఎట్లా ఉంటుంది, అది మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అదొక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయాన్ని తప్పకుండా అందరూ కలిసికట్టుగా అమలు పరచాలి అనేది మా యొక్క విన్నపం. మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీ నిర్ణయాన్ని మేము కొంచెం కఠినంగానైనా అమలు పరిచే ప్రయత్నం చేస్తాం. ఆ క్రమం లోపల మాకు తిట్లు వచ్చినా దీవెనలు వచ్చినా వాటిని దీవెనలుగానే భావిస్తాం. రెండవది, ముందు అయ్యగారు చెప్పినట్టు ఈ ధారణ ఏదైతే ఉందో దయచేసి ఈసారి క్షమాపణలతోటి మేము ఒకటి ప్రకటిస్తా ఉన్నాను. ఎవరైతే ప్రశాంతంగా, ఎవరైతే పూర్తి స్థాయిలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నియమ నిష్టలతోటి ఇంకొకరికి విమర్శలకు తావులేదు. విమర్శలకు ఎందుకు తావులేదు అని అంటే, సరే ఎందుకు తావు ఉంది, ఎందుకు విమర్శిస్తారు అని అంటే, లాస్ట్ టైం నేను రవి వీళ్ళందరం వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా తెలుసు, మీరు బయటకు అన్నారు కానీ మీ అందరికీ కూడా తెలుసు. సరే దాని పూర్తి స్థాయిలో నాకు పూజా విధానం తెలియకపోయినప్పటికీ కూడా నేను తెలుసుకున్నంత మాత్రం ఏంటంటే, పూజ చేసి గణపతిని ఇట్లా జరిపితే ఆ రోజుతో అయిపోయింది, ఇక ఫ్రీ, ఇక గేట్లు తెరవచ్చు, గుర్రం ఎక్కవచ్చు, గాడిద ఎక్కవచ్చు. మీరు అందరూ గుర్రం ఎక్కుతారు అనుకోండి, గాడిదని ఎక్కుతారు. ఆ గాడిద మీద కూర్చొని చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది. రాత్రి 1-2 గంటలకు మనం నిమజ్జనం చేసేటప్పుడు రాత్రి 1-2కి కూర్చుంటాం. ఏం లాభం, మీరు విగ్రహాలు చేసిండ్రు, అందరూ చూడాలి, కొంచెం దర్శనం తీసుకోవాలి, దాన్ని దండం పెట్టుకోవాలనే ఆలోచనతో మీరు ఆ విగ్రహాలు తీసుకొచ్చారు. మీరు రాత్రి 1-2కి తీసుకొచ్చి మండపం దగ్గర తీసుకొచ్చి రోడ్ ఎక్కేసరికి ఓన్లీ మీ ఆర్గనైజర్స్ 5-6 ఉంటారు, ఆ డబ్బు కొట్టేటోడు, లేకపోతే డీజే సౌండ్ పెట్టేటోడు ఉత్సవాలను జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీగానే, అంటే మనం అందరూ కూడా మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ మున్సిపల్ జరిగినప్పుడు 5వ తారీఖు రోజు నిమజ్జనం అని చెప్పేసి అది ఉద్యోగం నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా 5వ తారీఖు తప్ప పిల్లలకి మళ్ళీ విగ్రహాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వేరే ఏం లేదు, ఖచ్చితంగా 5వ తారీఖు రోజు కంప్లీట్ అయిపోవాల్సిందే. ఈ సమావేశంలో గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సిఐ ప్రసాదరావు, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, గోదావరి కని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, అనుష తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను రియాజ్ అహ్మద్ను తమ జేబ్ సంస్థగా మార్చుకొని చాలా మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడైందని,
యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరో నాయకుడిని ఎదగనీయకుండా చేస్తూ ఏకఛత్రాధిపత్యంగా చేస్తున్నారని అన్నారు. అన్ని తానేనంటూ వ్యవహరిస్తూ యూనియన్ను భ్రష్టు పట్టించారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న హెచ్ఎంఎస్ ఇటీవల 5వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్లో పనిచేసిన నాయకులందరూ రియాజ్ అహ్మద్ విధానాలను నచ్చక యూనియన్ను వీడిపోవడం జరిగిందని వెల్లడించారు. హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడానికి ఇంతకు ముందు యూనియన్ని వీడిపోయిన వారందరికీ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈరోజు ప్రధానంగా చెప్పుతున్న అంశం ఏంటంటే అధ్యక్షునిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్న అధ్యక్షుడిగా సింగరేణిలో జాడి దురే నాయకత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడలతో బ్లాక్మెయిల్ రాజకీయాలతో హెచ్ఎంఎస్ యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది. పైరేకాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికునికి కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మికుడు లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది. అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే అసలు మనది ఒక లౌకిక దేశం, మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలకు ఉండాలి, కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్యం. కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అధ్యక్షుడు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షుడు చాలామంది చెప్పిండ్రు. నేను ఆ అధ్యక్షుడిగా చాలామంది కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా సరే వీళ్ళని చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది. వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, మీరు ఎందుకు పక్కవుతారు, లేదా ఆయన మాకు నమ్మకం లేదు, ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలామంది అంటే మెయిన్ లీడర్లు, ఇంకా కింది స్థాయి కాకుండా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు. ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షున ఆయన ఇటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం గ్రహించిన అవసరం ఉంటుంది. ఇంకోటి 30 సంవత్సరాల నుండి జాడి దుర్గా చనిపోయిన 1998 నుంచి అతను జర్నలిస్ట్ గా అయ్యిండు. అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అంటే రియాజ్ అంటే హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు, అతను కల్పించే వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు. ఎప్పుడు ఒకడే పోవడం, ఒకటే రావడం, ఒకటే చేయడం. ఢిల్లీ నుంచి గలి దాకా ఆయనే, మేనేజర్ దాకా ఆయనే, తర్వాత ఏజెంట్ దగ్గర ఆయనే, జిఎం దగ్గర ఆయనే, తర్వాత కార్పొరేట్ ఆయనే, పా దగ్గర అయినే, డైరెక్టర్ దగ్గర అయినే, ఢిల్లీకి అయినా గల్లీకి అయినా కానీ ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని, నూతన ఆలోచన విధానం రావాలని, పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని, ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు, నాకు అనేటువంటి అధికారాలు ఉన్నాయి. ఆయన పోయినసారి 19 నాడు మనకు ఒక పెట్టిండు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు. అది ఏమిటంటే 6 స్ట్రైక్ గురించి విశ్లేషణ, దాన్ని ఏం చేయాలని దాని మీద తీసుకొచ్చిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ రచ్చనే మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు. ఇది అప్రజాస్వామికం, అది ఇక పద్ధతి కూడా కాదు. మరి ఆయనకు తెలిసేసిండో కానీ కాదు, ఒక అహంకారం. ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది, కానీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ తీసే అధికారం ఎక్కడ లేదు. అది ఒకవేళ నువ్వు తీయదలుచుకుంటే నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. జనరల్ బాడీలో 78 మెంబర్స్ ఉన్నాం, 73 థర్డ్ మెజార్టీతో నన్ను పెట్టి నువ్వు ఓడించాలి. కానీ నువ్వు ముందే డిక్లేర్ చేస్తావు. అందుకని నేను ఈరోజు చేస్తుండే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయననే బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత 2 నెలల్లో మాకు కొత్త నాయకత్వం ఉంటుంది. ఆ కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం. నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది. మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ ఇచ్చగలుగుతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్,
వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. సిపిఎం బృందం సోమవారం గోదావరికని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వార్డులను సందర్శించారు. ఈ బృందం పిల్లల వార్డు, ఆర్థో వార్డులో తిరిగి పేషెంట్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ రాజు, ఏడీఎంఈ డాక్టర్ టిపి దయల్ సింగ్లతో పేషెంట్లు తమ దృష్టికి తెచ్చిన విషయాలపై చర్చించారు. అనంతరం సిపిఎం బృందానికి నాయకత్వం వహించిన పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ వర్షాకాలం మూలంగా వచ్చే జ్వరము, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. పిల్లల వార్డుల్లో సరిపోను బెడ్లు లేక మూలంగా ఒకే బెడ్పై 3 లేదా 4 చిన్నారులు పడుకోబెడుతున్నారని, దాని మూలంగా వ్యాధులతో వచ్చే వారి నుండి ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు సోకే అవకాశం ఉందన్నారు. అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని, హాస్పిటల్లో 120 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 80 మంది డాక్టర్లతోనే ఆసుపత్రి నిర్వహణ జరుగుతుందన్నారు. సాధారణంగా ఒకరోజు సుమారు 1000 మంది పేషెంట్లు వస్తుంటారు. కానీ ఈ వర్షాకాల వ్యాధుల సీజన్లో 1200 నుండి 1500 మంది రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని తెలిపారు. అధికారులు ఖాళీగా ఉన్న 40 డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అనేక మంది డాక్టర్లు ఇక్కడికి పోస్టింగ్ అయినప్పటికీ రామగుండం ప్రాంతం సి కేటగిరీ పట్టణమైనందున ఉద్యోగులకు ఇచ్చే హెచ్ఆర్ఏ తక్కువ ఉండటమే కాకుండా నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ లాంటివి లేని కారణంగా డాక్టర్లు సముఖతం చూపడం లేదని తెలిసిందన్నారు. డాక్టర్ల సమస్యలు కూడా పరిష్కరించాలని, తద్వారా డాక్టర్లు అందుబాటులో పెరగడంతో మరిన్ని సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎంఆర్ఐ లాంటి పరీక్షలు యంత్రాలు ఉన్నప్పటికీ పరీక్ష చేయడానికి ఇంకా సర్వీస్లో పెట్టలేదన్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఎంఆర్ఐ యంత్రాన్ని రోగులకు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇంకా ఆసుపత్రిలో గుండె వ్యాధి నిపుణులు, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్లు లేని కొరత ఉందని, కావున వెంటనే ప్రభుత్వం కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు డాక్టర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ను ఇవాళ మేము సందర్శించడం అనేది జరిగింది. మేము ఇంతకుముందే రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను, పేషెంట్ యొక్క పరిస్థితిని, బిడ్డ పరిస్థితిని తెలుసుకుంటున్నాం. ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు, ఆరోగ్యాలు ఖరాబ్ కావడంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జాయిన్ అయినప్పుడు ఇంట్లో బెడ్లు లేకపోవడంతో ఒక్కొక్క బెడ్కు 3, 4 తోటి వాళ్ళ బెడ్లలో ఉంచుతున్న పరిస్థితి ఉంది. వైద్యం మంచుకున్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవడంతో ఇవాళ వాళ్ళకు ఒకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి, ఒక బెడ్ 4 పడుకోవటం, 3 పడుకోవడంతో అందుకు వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం అనుకుంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మరి ఆర్ఎంఓ గారికి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు 1500 మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వారు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు. కానీ వస్తున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేరని, 84 మంది ఉన్నారని, మరో 40 మంది రావాల్సి ఉందని, తగిన సిబ్బంది కూడా కొరత ఉంది అనేది కూడా తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా గుండె నిపుణులు, కిడ్నీ సమస్య, న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవడంతో మరి గోదావరికంలో కాలుష్యం ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, దీంతో హార్ట్ అటాకులు, క్యాన్సర్ సమస్య, అస్తమా సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అందుకోసమే ఆ డాక్టర్ను కూడా వచ్చే విధంగా కూడా మరి సూపరింటెండెంట్ గారు కాదు, జిల్లా కలెక్టర్ కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేగా కూడా చొరవ తీసుకొని ఆ డాక్టర్ను కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఇవాళ దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లాగా, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరఫున కట్టుకుంటున్నప్పటికీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుందనేది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే
పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా బాగలేదు, దాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ, గోదావరి టౌన్ కమిటీ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, స్థానిక మరి శాసనసభ్యుల గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని. ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం బృందంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేల్పుల కుమారస్వామి, ఏ మహేశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ భిక్షపతి, బొండ శ్రీనివాస్, ఆరయ్య, ఆరెపల్లి రాజమౌళి, నరహరి, నర్సయ్య తదితరులు ఉన్నారు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను వెంటనే చదును చేయాలని సోమవారం కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గంలోనే ఉస్మానియా యూనివర్సిటీని తలపించే విధంగా డిగ్రీ కళాశాల ఉందని, అలాంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంను మెడికల్ కళాశాలకు కేటాయించి డిగ్రీ కళాశాలకు మైదానం లేకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఎంతో మంది విద్యార్థులు పోలీస్, ఆర్మీ ఉద్యోగులకు సాధించారని, గ్రౌండ్ లేకపోవటం వల్ల ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటేనే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్కి పెట్టింది పేరు అని ఆయన అన్నారు. రామగుండం ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులు గమ్యాన్ని చేరే విధంగా సంబంధిత విద్యాధికారులు కూడా స్పందించి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ను చదును చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గ్రౌండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఈ గ్రౌండ్ను చదువు చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మేము కోరడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులకు గ్రౌండ్ లేక ఎన్సీసీ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు కూడా పోలీస్ ఉద్యోగం కానీ, ఆర్మీ ఉద్యోగం కానీ మనకు పొందినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూసుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లేకపోవడం వల్ల వాళ్ళ గమ్యాన్ని చేరలేకపోతున్నారు. కావున ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మనకు గ్రౌండ్ను చదువును చేపించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఓయూ క్యాంపస్ ఏ విధంగా అయితే ముఖ్య పాత్ర పోషించిందో, ఇక్కడ మన గోదావరికని డిగ్రీ కళాశాల కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు స్పందించే విధంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము న్యాయం చేసే విధంగా గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గుడిసేల ప్రణీత్, బస్వంత్, అభిషేక్, సజన్, సాయి చరణ్, రేహన్, రామ్ చరణ్, రతిక్, భరత్, ఆర్య, అజయ్, అవినాష్, నిరీక్షిత, చైత్ర, సింధుజ, వైశాలి, చైతన్య, సిరివెన్నెల, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 80 రోజులుగా మున్సిపల్ అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. జూన్ 2న మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే కళాజాతల ప్రదర్శన నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, చెత్త రీసైక్లింగ్ చేయడం, తడిపొడి చెత్తను వేరు చేయడం, కుక్క కాటు బారిన పడకుండా కాపాడుకోవడం వంటి పలు అంశాలపై ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రోడ్లను ఊడుస్తూ, డ్రైనేజీలను క్లీన్ చేస్తూ, రోడ్లు పక్కన ఉన్న ముళ్ళ చెట్లను, పొదలను తొలగిస్తున్నారు. వార్డుల్లో కలియదిరుగుతూ ఇంటి పరిసరాలను, వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ తదితరులు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము మా మున్సిపల్ నుంచి, నగరపాలక సంస్థ నుంచి వార్డ్ ఆఫీసర్గా మా 44వ వార్డులో ఉన్నటువంటి ప్రజల కోసం పరిశుభ్రత అవేర్నెస్ మరియు స్వచ్ఛతగా ఉండాలి ప్రతి వార్డు అనే ఉద్దేశంతో, మరియు అంతేకాకుండా ప్లాస్టిక్ అవేర్నెస్ మరియు స్వచ్ఛత ర్యాలీ చేపట్టడం, ప్రతి ఒక్కరికి ఇంటింటికి చెత్త అనేది మున్సిపల్ బండికి అందించాలి, రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో పడవేయకూడదు, దాని వలన వారికి వ్యాధులు వస్తాయి. కాబట్టి దీన్ని గ్రహించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి పాటించాలనే ఉద్దేశంతో ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. ప్లాస్టిక్ని వాడకూడదు, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా నిరోధించే దిశగా నడవాలి ప్రతి
ప్రజలు అని చెప్పేసి వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ అవేర్నెస్ అనేది 80 రోజుల నుంచి నడుస్తుంది. ఈ నిర్వీర్యామంగా ఇంకా 20 రోజులు ఉంది. ఈ 20 రోజులు కూడా ప్రజలకు ఆదర్శంగా ప్రతి ఒక్క విషయం తెలియాలి అనే ఉద్దేశంతో దీన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాము. RG1 ఏరియా పరిధిలోని ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా సోమవారం లింగాపూర్ గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. సింగరేణిలోని అన్ని ఏరియాలలో ప్రభావిత గ్రామాల ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్య విషయంలో సింగరేణి ఉద్యోగులతో పాటు ప్రభావిత గ్రామ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ఈ మేరకు లింగాపూర్ ఏర్పాటు చేస్తున్న మెడికల్ క్యాంపులో సీజనల్ వ్యాధులు పరీక్షలు నిర్వహించి జ్వరం, జలుబు, బీపీ, షుగర్, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు తదితర పరీక్షలు చేసి తగిన మందులను అందించారు. వర్షాకాలం దృష్ట్యా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు వివరించారు. ఈ మెడికల్ క్యాంపుకు సుమారు 102 మంది హాజరు కావడం జరిగిందని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారం పద్మ తెలిపారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన లింగాపురం విలేజ్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది అండి. సో ఈ యొక్క క్యాంప్ వచ్చేసి మన GM RG1 ఏరియా డి లలిత్ కుమార్ గారిచే సహకారంతో ఆధ్వర్యంలో జరుగుతున్నదండి. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ క్యాంప్లో వచ్చేసి ఎక్కువ మన సీజనల్ డిజీజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగిందండి. సో ఈ వర్షాకాలంలో ఎక్కువ జలుబు, దగ్గు, జ్వర, విరోచనాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో వాటి మీద దృష్టి పెడుతూ వీటితో పాటు బీపీ, షుగరు, ఇతర వ్యాధులు కూడా ఈ క్యాంప్లో చూడడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, మేనేజర్ మల్లికార్జున్ యాదవ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఏఐటీయూసీలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించిన ఆ యూనియన్ అధ్యక్షులు సీతారామయ్య. గణేష్ మండప నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. గోదావరికని ఏసీపీఎం రమేష్ సూచన. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటాం. ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ వెల్లడి. గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను సందర్శించిన సిపిఎం బృందం. సరిపడ బెడ్లు ఏర్పాటు చేయాలని, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజీ డాక్టర్లను వెంటనే నియమించాలని సిపిఎం నాయకుల డిమాండ్. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ను వెంటనే చదును చేసి గ్రౌండ్ను విద్యార్థులకు వినియోగంలోకి తీసుకురావాలి. ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.